శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు నక్క తోక తొక్కినట్టే, కానీ ఈసారి అదృష్టం నక్కలా కాదు, ఏనుగులా వస్తుంది. వృషభ రాశి వారు నవంబర్ 1 నుండి 4 వరకు మీ జీవితంలో 2 పెద్ద శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఈ వీడియోను ఎవరూ లేని సమయంలో చూడండి, ఎందుకంటే ఇది మీ మనసును తడిపేస్తుంది, మీ భవిష్యత్తును మార్చేస్తుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా ఈ శుభవార్తలు ఏంటో ముందుగానే తెలుసుకుందాం. 1వ శుభవార్త ఏంటంటే ఆర్థికంగా ఊపిరి పీల్చే అవకాశం. నవంబర్ 1, 2 తేదీల్లో మీ రాశిపై గురుగ్రహం అనుకూల దృష్టి పడుతుంది. గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనేది కనిపించబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం లేదా ఊహించని డబ్బు లభ్యం ఈ 3 వారాల్లో ఒకటి మీ జీవితంలో ప్రవేశించబోతుంది. ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పవచ్చు. మీకు వచ్చిన అవకాశాన్ని పట్టుకోండి, ఆలస్యం చేయకండి. ఇక ఇంకొక శుభవార్త ఏంటంటే సంబంధాల్లో మధురత అనేది మీరు చూడవచ్చు. నవంబర్ 3, 4వ తేదీల్లో మీ రాశిపై చంద్రుడు మరియు శుక్రుడు కలిసి మధుర ఫలితాలను అందజేస్తారు. కుటుంబంలో కలహాలు తగ్గి ప్రేమ, అనురాగం అనేవి పెరుగుతాయి. పెళ్లి సంబంధాలు, కొత్త పరిచయాలు లేదా విడిపోయిన వారు మళ్ళీ కలవడం ఈ 3 మార్గాలలో ఒకటి మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. కృతిక, మృగశిర, రోహిణి నక్షత్రం వారికి ఇదే ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి నుంచి వచ్చే స్పందన మీకు మంచిగా మీ రాశి వారికి ముందుగా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలానే నక్షత్ర ప్రభావం ఎవరి కోసం ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. రోహిణి నక్షత్రం వారికి వారి ప్రభావం ఆర్థికంగా లాభంగానే ఉంటుంది. వీరికి ఇచ్చే సూచన కొత్త పెట్టుబడులు అనేది ప్రారంభించండి. అలానే కృతికా నక్షత్రం వారి యొక్క ప్రభావం సంబంధాలలో మధురత, కాబట్టి వీరికి ఇచ్చే సూచన కుటుంబంతో సమయం అనేది గడపండి. మృగశిర నక్షత్రం వారి యొక్క ప్రభావం ఉద్యోగంలో మార్పుని అనేది తీసుకొస్తుంది. కాబట్టి వీరికి ఇచ్చే సూచన మీ రెజ్యూమేస్ లేదా CV అనేది అప్డేట్ చేయండి, అవకాశాలు వెతకండి. కొత్త జాబ్స్ కోసం వెతికే వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఇంకొన్ని శుభవార్తలు కూడా చూద్దాం. ఉద్యోగ మార్పులు అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. గత కొన్ని నెలలుగా ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నవారు ఈ 4 రోజుల్లో మంచి అవకాశాన్ని పొందే అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు లేదా కొత్త ప్రాజెక్ట్లో లీడర్షిప్ రోల్ ఇవన్నీ మీ దిశగా వస్తున్నాయి. మృగశిర నక్షత్రం వారికి ఇది కెరీర్లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుని మీ నెట్వర్క్ని యాక్టివ్గా చేసుకుంటే గనక మీకు మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది అనే చెప్పవచ్చును. అలానే స్థిరాస్తి, అలానే ఇంటి సంబంధిత శుభవార్త కూడా ఈ రాశివారు వింటారు. నవంబర్ 2, 3 తారీఖుల మధ్య వృషభ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు, ఇంటి నిర్మాణం ప్రారంభం లేదా ఇంటి మార్పు వంటి శుభ పరిణామాలు అనేది సంభవించవచ్చు. వాస్తు అనుకూలంగా ఉండే సమయం ఇది. రోహిణి నక్షత్రం వారికి ఇది ఇంటి కల నెరవేరే సమయం. ఇంటి పూజ, గృహప్రవేశం వంటి కార్యక్రమాలకు ఇది మంచి ముహూర్తం అనే చెప్పవచ్చు. కాబట్టి ఎవరైనా గృహప్రవేశం, నూతన గృహం నిర్మాణంలో ఉన్నవారైతే ఈ సమయంలో గృహప్రవేశం చేసుకుంటే ఎంతగానో మంచిది. అలానే ప్రేమ సంబంధాలు, పెళ్లి అవకాశాలు ఈ విషయాలపై కూడా శుక్రుడు మీ రాశిలో అనుకూలంగా ఉండడం వల్ల ప్రేమ సంబంధాలు అనేవి బలపడతాయి. కొత్త పరిచయాలు, పెళ్లి సంబంధాలు చర్చలు లేదా గతంలో
విరిగిన సంబంధం మళ్ళీ కలవడం ఇవన్నీ సంభవించవచ్చు. కృతికా నక్షత్రం వారికి ఇది హృదయాన్ని తాకే సమయం. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి మరియు నమ్మకాన్ని పెంచుకోండి. కాబట్టి ఈ సమయంలో మీకు మంచి పెళ్లి సంబంధాలు రావడం, మంచిగా పెళ్ళిళ్ళు అవ్వడం, మంచి సంతానం కలగడం కూడా జరుగుతుంది. అలానే విద్యా పరీక్షా ఫలితాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకు ఇది విజయం దశగా అడుగులు వేయించే సమయం. పరీక్షలు, స్కాలర్షిప్లు లేదా విదేశీయులకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఇప్పుడు అవకాశాలనేది చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మృగశిర నక్షత్రం వారికి ఒక మంచి క్లారిటీ అనేది పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి చూడవచ్చును. అలానే అప్పుల నుండి కూడా విముక్తి కూడా కలుగుతుందనే చెప్పవచ్చును. గతంలో తీసుకున్న అప్పులు అలానే లేదా ఫైనాన్షియల్‌గా మీరు ఏ విషయంలోనైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. మీకు సహాయం చేసే వ్యక్తి లేదా ఊహించని ఆదాయం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడతారు. రోహిణి నక్షత్రం వారికి ఇది ఆర్థిక స్వేచ్ఛకు తొలి అడుగు. ఓం శ్రీం కుబేరాయ నమః అనే మంత్రం 11 సార్లు జపిస్తే మీరు మీకు ఉన్న అప్పుల నుండి విముక్తి కలిగి ఎంతో సుఖంగా, సంతోషంగా, కుటుంబంతో ఆనందంగా ఉంటారు. అలానే ఇప్పుడు మనం కొన్ని పరిహారాలు, అలానే మంత్రాలు కూడా చూద్దాం. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 11 సార్లు జపించండి. గోమాత పూజ లేదా గోశాలలో దానము చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. వెన్నెలలో 5 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల కుటుంబంలో కూడా ఎంతో శాంతిని అనేది చూస్తారు. కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని మాత్రం ఈ మీరు ప్రతిరోజు ఉదయం 11 సార్లు జపించండి. మీరు అనుకోని ఫలితాలు కూడా మీరు చూడగలుగుతారు. ఈ శుభవార్తలు మీ జీవితాన్ని మార్చే అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. మీరు ఏ నక్షత్రానికి చెందిన వారైనా సరే నేను చెప్పిన మంత్రాలు, పరిహారాలు పాటిస్తే మీకు ఎంతగానో మంచి ఫలితాలు అనేది చూడగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఎంతగానో ఉంటుంది. అందరికీ ధన్యవాదములు.